సమావేశం ముఖ్య ఉద్దేశం మన్రేగా. గాంధీ మహాత్ముని యావత్ ప్రపంచం ఆదరిస్తుంది, గౌరవిస్తుంది. కానీ బీజేపీ వారికి గౌరవం లేదు. వాళ్ళు గాడ్సేని అభిమానిస్తారు. గాంధీ మహాత్ముని చంపే గాడ్సేని అభిమానిస్తారు. అందుకే గాంధీ మహాత్ముడి పేరున్నటువంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ నుంచి వారి పేరు తొలగించేసారు. దాంట్లో దేవుడి పేరు వచ్చేటట్టుగా జీ రామ్జీ అని పెట్టారు. అరే, గాంధీ మహాత్ముడు రామునే పూజించాడు, హే రామ్ అనేవాడు, ఆయన తొలగించారు. ప్రపంచం గౌరవించే నాయకుని తొలగించారు. ఎందుకు కారణం? కోపం మహాత్మా గాంధీ మీద కాదు. గాంధీ పేరు పలికినప్పుడల్లా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గుర్తొస్తున్నారని వాడి బాధ అది. నువ్వెంత బాధపడ్డా ఈ గాంధీ కుటుంబాన్ని ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే త్యాగాల కుటుంబం. గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం. నెహ్రూ 12 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ఇలా మనం ఒక్కరోజుకి ఏదైనా కేసులో జైలుకు పోతే మన పిల్లలు తల్లిదండ్రులు తల్లడిల్తారు బెయిల్ కోసం. తిరగరాని అడ్వకేట్లు అంతా చుట్టూ తిరుగుతారు, అంత తపన పడతాం. అలాంటి నెహ్రూ 12 ఏళ్ళు దేశం కోసం జైల్లో ఉన్నాడు. అవసరం లేకుండే. నెహ్రూ పుట్టుకతో ఆగర్భ శ్రీమంతుడు, ఆనాడే 1000 కోట్ల ఆస్తిపరుడు, కోట్లు దేశ స్వాతంత్ర ఉద్యమంలో పోశాడు. ఒక దూరదృష్టి ఉన్న నాయకుడు. అలాంటి నాయకుడిని మరిపించాలని ప్రయత్నం చేశారు.